అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. నారా లోకేష్ గారు, మేము నిన్న కలిసామండి. నిన్న వారిని కలవడం జరిగింది. మేము ఉండవల్లి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో కలిసేటప్పటికి అక్కడ మేము గమనించిన కొన్ని విషయాలు ఉన్నాయండి. ఈయన ప్రతిరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాడు. ప్రజా దర్బార్ అంటే జనరల్గా అందరు నాయకులు చేసినట్టే కదా అని ఎక్కువ మంది లైట్ తీసుకుంటారు. ప్రజా దర్బార్ అంటే ఓకే, ఆ వినతులు వస్తాయి, వినతులు తీసుకుంటారు, అవి తీసుకెళ్ళి చెత్తబుట్టలో పాడేస్తాడు, వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటారు, పట్టించుకోరు. ఇదే జనరల్గా రాజకీయ నాయకులు ఏది చేసినా సరే. ఒకడు ప్రజా దర్బార్కి వచ్చి వినతి ఇవ్వటం అంటే, మన రీల్ స్టార్ కూడా ప్రజా దర్బార్ నిర్వహించాడు, కేతిరెడ్డి నిర్వహించాడు, చాలామంది నిర్వహించారు. కానీ ఒకడు కష్టపడి పాపం వాడు సమస్యను రాసుకొస్తాడు, లైన్లో నిలబడతాడు, లైన్లో నిలబడి ఆ లైన్ అంతా ఏదాకుండా ఆయనకి ఇచ్చే బాగా చెప్పుకుని వెళ్తాడు. కనీసం మినిమం పట్టించుకోరు చాలామంది. కానీ నారా లోకేష్ అనే ఈయనకి ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చిందటండి. ఆ వాట్సాప్ మెసేజ్లో ఏమొచ్చిందంటే, అన్న నేను ఇలాగా పలానా దివ్యాంగుడిని, నేను ఎన్ఐటీలో నాకు సీట్ వచ్చింది, కొన్ని కారణాల వల్ల అక్కడ వాళ్ళు నన్ను జాయిన్ చేసుకోవట్లేదు, దయచేసి మాకు హెల్ప్ చేయండి అని వాట్సాప్లో మెసేజ్ వచ్చింది. జనరల్గా వాట్సాప్లో వచ్చిన మెసేజ్ చాలా చూడరు ఎవరని, ఒకవేళ చూసినా రిప్లై ఇవ్వరు, పైగా ఈ స్థాయిలో ఉన్న వాళ్ళు అసలు ఇవ్వరు. కానీ ఈయన వాట్సాప్ ఓపెన్ చేసి ఆ మెసేజ్ చదివి ఈయన ఇంతగా మెసేజ్లో ఏముందంటే అండి, నేను షాక్ అయిపోయాను నిజంగా. ఈ వాట్సాప్లో వాళ్ళు పంపించిన మెసేజ్ ఏంటంటే, తన దృష్టికి వచ్చిన సమస్యపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వేగంగా స్పందించారు. దీంతో 25 మంది విద్యార్థులు ఐఐటి, ఎన్ఐటి వంటి ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం పొందగలిగారు. విజయవాడకు చెందిన వికలాంగ విద్యార్థి, సారీ నేను ఇలా వికలాంగ అన్నందుకు, జనరల్గా ఇప్పుడు వారిని దివ్యాంగులు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఒక అడుగు ముందుకేసి విభిన్న ప్రతిభావంతులు అని పిలుస్తారండి దివ్యాంగుల్ని. విభిన్న ప్రతిభావంతులకి ప్రత్యేకంగా ఒక శాఖ ఉంది తెలుగుదేశం పార్టీలో, వాళ్ళ కోసం ఒక శాఖను రన్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ. ఆ విభిన్న ప్రతిభావంతులకు సంబంధించి మారుతి, పృథ్వీ సత్యదేవ్ అనే 25 మంది జేఈ అడ్వాన్స్డ్ పరీక్షలు రాశారు. వీరంతా డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా ఇంటర్ మెమో అప్లోడ్ చేయాల్సి ఉంది. ఇంటర్ బోర్డు నిబంధనల ప్రకారం వికలాంగులకు లాంగ్వేజ్ సబ్జెక్టులు రెండింటిలో ఒకదానికి మినహాయింపు ఉంది. ఇంటర్మీడియట్లో 2 లాంగ్వేజ్ సబ్జెక్టులు ఉంటాయి, మిగతా అన్నీ కూడా ఆ సైన్స్ అయితే సైన్స్, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, సంథింగ్ ఉంటాయి. కానీ ఎవరైతే ఈ విభిన్న ప్రతిభావంతులు అనబడే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి ఒక సబ్జెక్టుకి మినహాయింపు ఉందట గవర్నమెంట్ నుంచే మినహాయింపు ఉండటంతో వాళ్ళకి ఒక సబ్జెక్ట్ కనిపించదు. ఇప్పుడు జనరల్గా 6 సబ్జెక్టులు ఉన్నాయనుకోండి, అందరికి 6 ఉంటే వీళ్ళకి 5 ఉంటాయి, అందరికి 5 ఉంటే వీళ్ళకి 4 ఉంటాయి. మినహాయింపు పొందిన లాంగ్వేజ్ సబ్జెక్టుతో కలిసి మార్కుల మెమోలో 5 సబ్జెక్టులు ఉంటాయి. మినహాయింపు సబ్జెక్టుకు సంబంధించిన సర్టిఫికేట్లో ఇంటర్ బోర్డు ఈ అని మాత్రమే ఆప్షన్ జారీ చేస్తుంది. అంటే ఏదైతే ఆ 2 లాంగ్వేజ్ల్లో ఒకదాన్ని సరే మీరు ఇది రాయక్కర్లేదు అని గవర్నమెంట్ నుంచి మినహాయింపు వచ్చిందో ఆ సబ్జెక్ట్ దగ్గర, ఇప్పుడు 6 సబ్జెక్టులు ఉన్నాయనుకోండి, 1 2 3 4 5 6 అని సీరియల్ నెంబర్లు ఉండి ఆ పక్కన మార్కులు ఉంటాయి. దీనికి ఇక 100కి ఎంత వచ్చాయి, 50కి ఎంత వచ్చాయని వస్తాయి కదా, అలా ఉంటాయి, 6 ఉంటాయి నెంబర్లు. కానీ వీళ్ళకి ఆల్రెడీ మినహాయింపు ఇచ్చేశారు కాబట్టి 6వ నెంబర్ వేయకుండా ఈ అని పెడుతుందట గవర్నమెంట్, మన ఏపీ గవర్నమెంట్ ఇప్పుడు దాకా. ఈ అని పెట్టడం అంటే అది ఎగ్జామ్షన్ ఇచ్చామనో సంథింగ్ ఏదైనా అయ్యి ఉంటుంది. ఓకే, ఐఐటి మద్రాస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ విభాగం వారు మెమోలో కేవలం 4 సబ్జెక్టులు మాత్రం ఉన్నాయని అభ్యంతరం తెలిపారు. అంటే కొంతమందికి మద్రాస్ ఐఐటిలో సీట్లు వచ్చేయటండి, అది చూడండి ఎంత గొప్పగా చదివారో. ఇదే వ్యక్తులు కనుక నిజంగా అన్నా మేము ఇలా బాగా చదువుకున్నాం, ఇదిగో మా పరిస్థితి ఎలాగైందని జగన్ గారి దగ్గరికి కానీ వెళ్తే ఫటామని 25 మందికి వాలంటీర్లు ఉద్యోగులు ఇచ్చేదండి, అస్సలు వెనకాల ఆలోచించుకుంటాను. ఇంకా లేదంటే ఫటామని ఒక్కొక్కరికి 10,000 చెక్కులు ఇచ్చేదారు. దీంతో ఈ 10,000తో మీరు కూరగాయలు కొట్టేట్టుకుంటారా, పెట్టుకోండి, మీరు కిల్లి కొట్టేట్టుకుంటారా, పెట్టుకోండి, ఆ టైపు హెల్ప్ చేద్దుడు ఆయన. కానీ ఈ లోకేష్ గారు ఏ టైపులో హెల్ప్ చేశారో తెలుసండి, మ్యాథ్స్ ఏబీలను ఒకే సబ్జెక్టుగా పరిగణిస్తామని, అందువల్ల ఈ సర్టిఫికేషన్ అంగీకరించబోమని విద్యార్థులకు సమాచారం ఇచ్చారు. ఇప్పుడు గవర్నమెంట్ మీకు ఒక దానికి ఎగ్జామ్షన్ ఇచ్చింది కాబట్టి అది కూడా ఇక్కడ కనపడాలండి, కనపడకపోతే మిమ్మల్ని ఇందులో మేము జాయిన్ చేసుకోలేమని చెప్పేశారట. ఐఐటి అంటే మాట్లాడండి. సెకండ్ లాంగ్వేజ్ సబ్జెక్టుకు సంబంధించిన సర్టిఫికేట్లో ఈ స్థానంలో నిర్దిష్ట సంఖ్యా విలువను కలిగి ఉంటేనే ప్రవేశానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఏదైతే మీరు రాయక్కర్లేదు అని ఎగ్జామ్షన్ ఇచ్చిందో గవర్నమెంట్, ఆ సబ్జెక్ట్ దగ్గర కూడా నెంబర్ ఉండాలి. నెంబర్ లేకపోతే మీరు ఆ సబ్జెక్ట్ రాయలేదు అన్నట్టు ఉంటుంది. మాకు నెంబర్ వేస్తే అప్పుడు మాత్రమే మేము తీసుకుంటాం అన్నారట. అది జరిగే పని అండి అసలు. ఇప్పుడు గవర్నమెంట్కి చెప్పాలి, గవర్నమెంట్ చెప్పిన తర్వాత మళ్ళీ అది ఇంటర్ బోర్డుకి వెళ్ళాలి, ఇంటర్ బోర్డులో మళ్ళీ ఎన్ని టేబుల్లు దాటాలి, ఎంతమంది అప్రూవల్స్, ఎంతమంది సంతకాలు పడాలి,
ఏంటి ఏకంగా ఒక పెద్ద రూల్నే మార్చాలంటే అందరికి ఇచ్చే మార్క్ లిస్టుల్లో కేవలం 25 మందికి మాత్రం మార్క్ లిస్టు వేరేగా ఇవ్వండి అంటే అసలు కళ్ళ ఊహించగలమా మనం అలాంటిది ఒకటి మన గవర్నమెంట్ చేస్తుందని. ఈ పరిస్థితిపై లోకేష్ జూన్ 22వ తేదీన వాట్సాప్ ద్వారా సత్యదేవ్ సందేశ్, వాట్సాప్ జస్ట్ అంతే. వాళ్ళేమీ లోకేష్ గారు ఇంటి దగ్గరికి రాలేదు, వాళ్ళ ఇంటి దగ్గర పడిగాపులు కాయలేదు, వాళ్ళ ఇంటి దగ్గర ఉండి అబ్బాయి మనకు ఎలాగన్నా కావాలంటే నేను ధర్నాలు నిరసనలు చేయలేదు, ఏమీ లేదు. జస్ట్ వాట్సాప్ పంపించాడంటే అంతే. పంపిస్తే స్పందించిన లోకేష్ సత్యదేవ్తో పాటు అతని కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మినహాయింపు పొందిన సెకండ్ లాంగ్వేజ్లో ఈకి బదులుగా మార్కులతో ఇంటర్ సర్టిఫికేట్ ఇవ్వాలని బోర్డు అధికారులను లోకేష్ ఆదేశించారు. వెంటనే ఒక్క వాట్సాప్ మెసేజ్ చూసి ఇలా ఐఐటి ఎన్ఐఐటి చదువుకునే పిల్లలంటే ఎంత బాగా చదివారు వీళ్ళు, అక్కడ వీళ్ళు సీట్లు సంపాదించారంటే మీకు తెలుసో లేదో చాలామందికి ఇంజనీరింగ్ సీట్ రావడం చాలా గొప్ప. ఇంటర్ అయిపోయినండి ఇంజనీరింగ్ జాయిన్ అవ్వడం అనేది చాలా గొప్ప, నిజమే, అది నిజంగానే గొప్ప. కానీ ఇంజనీరింగ్కి పైన ఉంటుంది ఈ ఐఐటి అనేది, అది ఎవరికో కానీ రాదు. అలాంటి సీట్లు సాధించారట వాళ్ళు. కేవలం ఈ మార్క్ లిస్ట్ ప్రాబ్లం వల్ల ఆగిపోయారు. ఇంకా వాళ్ళు ఇంకా ఎందుకు పనికి రాకుండా అయిపోతారండి వాళ్ళు. నిజం చెప్తున్నాను నేను, ఎందుకు పనికి రాకుండా. అంటే ఐఐటి కావద్దు, ఇప్పుడు మళ్ళీ ఇంజనీరింగ్ రాయాలంటే మళ్ళీ ఇంకో సంవత్సరం ఆగాలి, ఇంకో సంవత్సరం ఆగాలంటే ఈ సంవత్సరం గ్యాప్ చూపించేస్తుంది. కొంతమంది అయితే డిప్రెషన్లోకి వెళ్ళి చచ్చిపోతారండి, డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసేసుకుంటారు. వెంటనే ఇంటర్ బోర్డులకు చెప్పేసేటట్టు ఈయన అధికారులు ఈయన కనిష్టంగా 35 మార్కులను పేర్కొంటూ తదనుగుణంగా మార్కులతో కూడిన మెమో జారీ చేశారు. వెంటనే మార్క్ లిస్ట్ మొత్తం దాని సిస్టమ్ మారిపోయిందట ఒక్క మాటతో. నారా లోకేష్ గారి ఒకే ఒక్క మాటతో అప్పటి వరకు కొన్ని వేల మందికి జారీ చేసిన సర్టిఫికేట్లు ఈ 25 మంది భవిష్యత్తు కోసం డిఫరెంట్ ఫార్మాట్లో ఇష్యూ అయిపోయాయి. అది ఎంత అద్భుతం అండి. దాంతోపాటు ఇంకా ఉంది, అప్పుడే అయిపోలేదు. ఈ సర్టిఫికేట్ తీసుకెళ్ళిన దీన్ని అంగీకరించబోమని ఏపీ ప్రభుత్వం నుంచి జీవో కావాలని కౌన్సిలింగ్ అధికారులు చెప్పారు. అప్పటికి ఈ సర్టిఫికేట్ పట్టుకెళ్తే మళ్ళీ ఒప్పుకోమన్నారట వాళ్ళు. మేము ఒప్పుకోం, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక జీవో జారీ చేయాలి అంటే ఒక 25 మంది కుర్రాళ్ళ కోసం జీవోలు జారీ చేస్తారండి. జగన్మోహన్ రెడ్డి గారు అర్ధరాత్రి జీవోలు పాస్ చేసేవారు 1 గంటకి, తెల్లవారుజామున 3 గంటలకి, అర్ధరాత్రి 2 గంటలకి. అప్పుడు జీవోలు ఇచ్చుకునేవారు. ఏంటి ఆ జీవోలు? ఇసుక టెండర్లు మా వాళ్ళకి ఇచ్చేయాలి, లెక్కర్ టెండర్లు మా వాళ్ళకి ఇచ్చేయాలి, ఇంకోటి ఏదో మేము నొక్కేయాలి, ఇలాంటి జీవోలు వచ్చాయి. కానీ ఓ 25 మంది కుర్రాళ్ళ లైఫ్ కోసం ఒక గవర్నమెంట్ జీవో పాస్ చేయడం అనేది ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందేమో నాకైతే తెలియదండి. నాకు తెలిసి ఎప్పటికీ జరగలేదు. ఇదే విషయాన్ని సత్యం మళ్ళీ మంత్రి కార్యాలయం అధికారులకు ఫోన్ ద్వారా వివరించారు. విషయం తెలుసుకున్న లోకేష్ వెంటనే జీవో విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ జీవో వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 25 మంది విద్యార్థులకు ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ వంటి ప్రముఖ విద్యా సంస్థల్లో సీట్లు లభించాయి. 25 మంది విభిన్న ప్రతిభావంతులు అనబడే దివ్యాంగుల కోసం ఒక ఫార్మాట్ని, మార్క్ లిస్ట్ ఫార్మాట్ని మార్చడమే కాదు, గవర్నమెంట్ ఆర్డర్ ఇష్యూ చేశారట. ఒక్కసారి ఆలోచించండి. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ, ఇన్క్లూడింగ్ ఈ విభిన్న ప్రతిభావంతులు అనబడుతున్న దివ్యాంగులతో సహా ప్రతి ఒక్క లైఫ్, ప్రతి ఒక్కరి భవిష్యత్తు మాకు ఇంత ఇంపార్టెంట్. 25 మంది కోసం మేము జీవో అన్న ఇష్యూ చేస్తాం, గవర్నమెంట్ని మొత్తం కదుపుతాం, అప్పటి వరకు గవర్నమెంట్లో ఉన్న రూల్స్ అన్నీ మారుస్తాం. కానీ ఏ ఒక్కరి భవిష్యత్తుకు కూడా ఆటంకం కలగకూడదు, గవర్నమెంట్ వల్ల ఏ ఒక్కరు ఇబ్బంది పడకూడదు అని కాదండి ఆయన చేసిన పని. అది చెప్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇలాగంటే నువ్వు లోకేష్ గారికి భజన చేస్తున్నావు, చంద్రబాబు నాయుడికి భజన చేస్తున్నావు, చేసిన పనేగా చెప్తున్నాను. 25 మంది పిల్లల కోసం ఫార్మాట్ మార్చడం, జీవో ఇష్యూ చేయడం ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా ఏ రాష్ట్రంలో అన్నా? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అరే అంత గొప్ప సంస్కరణలు చేస్తున్నప్పుడు వాళ్ళ విషయం వాళ్ళ గురించి ప్రజలకు తెలియజేస్తే, ప్రజలు ఆనందపడే అబ్బాయి ఇలాంటి నాయకులు ఉండాలని కనుక కోరుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది కదా. అయితే ఒక తల్లి మాట్లాడింది, ఆ తల్లి మాటలు కూడా మీరు వినండి. మా అబ్బాయి శివభారద్వాజ్ నాయుడు, వాడు తరవాడ. మీకు చెప్తే నమ్మరు, లక్షలు ఫీజులు కట్టించి చదివించిన పిల్లలకు కూడా ఆ ఎన్ఐటీలో కానీ, ఐఐటీలో కానీ, ట్రిపుల్ ఐటీలో కానీ సీట్లు రావు. అలాంటి సీట్లు సాధించారండి ఆ పిల్లలు, అంత ప్రతిభావంతులు వాళ్ళు. సిల్చార్లో మెకానికల్ వచ్చింది సీటు. మీకు చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే సీట్ పోయిన రోజు మా అబ్బాయి చాలా ఏడ్చాడు సార్. అమ్మ, దేవుడు మమ్మల్ని ఆల్రెడీ పనిష్ చేశాడు. ఇక్కడ కూడా ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు ఆ కుర్రాడు. మళ్ళీ ఇదంతా ఏంటన్నా, మేము కష్టపడి చదువుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ మాకు ఈ పనిష్మెంట్ ఏంటన్నా, పడుకునే
అడిగాడు సార్. ఆ రోజు నేను వాడికి ఏ సమాధానం చెప్పలేకపోయాను. ఆ తల్లి చెప్పిన మాట మీకు అర్థమైందో లేదో, దేవుడు ఆల్రెడీ మాకు నష్టం చేశారు, అంటే కొంచెం లోపంతో పుట్టించారు, అయినా కూడా మేము కష్టపడి చదువుకున్న సీటు సాధించగలిగాం, కానీ గవర్నమెంట్ రూల్స్ వల్ల మేము ఆ సీట్ను కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుందని ఏడ్చాడట. అసలు మీరు ఊహించండి, ఆదిమూలపు సురేష్ గారు కానీ బొత్స సత్యనారాయణ గారు కానీ అక్కడ విద్యాశాఖ మంత్రిగా ఉంటే ఈ ఫార్మేట్ మారటం కానీ జీవో ఇష్యూ అవటం కానీ అసలు కల్లో అన్నా జరుగునా? అసలు వీళ్ళని గుమ్మం తొక్కనిద్దురా? అసలు ఈ కష్టం అంటూ ఉందనే విషయం ప్రపంచానికి తెలిసిన? సరే ఆలోచించండి. ఎందుకంటే మా చేతుల్లో ఏమీ లేదు. ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళాము, చాలా తిరిగాము, అందరినీ అడిగాము. ప్రిన్సిపల్ సార్ ఏమో రాజమండ్రి బ్రాంచ్ లో చాలా 10 మంది ఉన్నారమ్మా, ఆ 10 మందిలో ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఆ 10 మందిని మీరు కాంటాక్ట్ చేయండి, మీకు ఏదైనా ఆధారం దొరుకుతారు అని అంటే అప్పుడు అక్కడ సార్ నెంబర్ ఇచ్చేసి అక్కడ మాట్లాడితే ఆ సార్ అన్నారు, ఇలా సార్ దాకా వెళ్ళింది విషయం, సార్ ఆల్రెడీ దీని గురించి మాట్లాడుతున్నారు, 2 రోజుల్లో జీవో పాస్ చేస్తారంట, మీరెవరు టెన్షన్ పడకండి అమ్మా, మీకు న్యాయం జరుగుతుంది అని చెప్పారు సార్. న్యాయమే జరుగుతుంది కానీ అన్యాయం చేయరమ్మా అని చెప్పారు సార్. నిజంగా మీకు పాదాభివందనం సార్. మా పిల్లల భవిష్యత్తుకి దేవుడు అన్యాయం చేసినా మీరు న్యాయం చేశారు సార్. నమస్తే సార్. దేవుడు పరీక్ష అమ్మా. ఇది ఎక్కడో ఫారిన్లో జరుగుతూ ఉంటాయండి ఇలాంటివి. అంటే ఒక సాధారణ వ్యక్తుల సమస్యను కూడా అక్కడ ఉన్న ప్రధానమంత్రి పరిష్కరించేయటం, ముఖ్యమంత్రి పరిష్కరించేయటం, లేకపోతే మినిస్టర్ డైరెక్ట్గా వచ్చి పరిష్కరించటం. కానీ అలాంటి అరుదైన సంఘటన ఆంధ్రప్రదేశ్లో మన కళ్ళ ముందు జరిగింది. 25 మంది పిల్లలు, వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కలిసి కళ్ళ నిండా నిండిన నీళ్లతో ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఎంత గొప్ప అచీవ్మెంట్ అండి ఇది. అది ఒకవేళ ప్రజలకు తెలియజేస్తే భజన చేసినట్ట, అదేమన్నా లేనిపోయింది లేకపోతే పొగడతలేమన్నా పొగిడినట్ట? అన్నీ మన కళ్ళ ముందే కదా కనపడుతున్నాయి. లోకేష్ గారి క్లాస్ కొట్టండి. మొన్న పవన్ కళ్యాణ్ గారి వల్ల 9 నెలల క్రితం మాయమైన ఒక అమ్మాయి ఆ తల్లిదండ్రులు చేరుకున్నప్పుడు కూడా ఇలాగే ఆనందపడ్డాం మేము. గతంలో అలా జరగకపోను, కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సామాన్యమైన తల్లి ఆవేదన కూడా అర్థం చేసుకునే మినిస్టర్లు, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు దొరికారు మనకి.